నమస్తే అండి. నా పేరు త్రిమూర్తులండి. నేను గత 35 సంవత్సరాల నుండి ఇదే పనిలో ఉన్నానండి. నాకు 45 సంవత్సరాల దగ్గరొచ్చినియండి. చిన్నప్పటి నుండి మాది ఇదే కులవృత్తి అండి. ఇదివరకు అంటే ఒక వస్తువు తయారు చేయడానికి ఒక రూ. 50 పెట్టుబడి పెడితే, ఇంకో రూ. 50 మాది వేసుకొని రూ. 100కి అమ్మేవాళ్ళమి. ఇప్పుడు అదే గిట్టుబాటు ధర దొరకట్లేదండి. ఎందుకంటే ఆర్టిజన్స్ చాలా మంది ఎక్కువైపోవడం వల్ల తక్కువ రేటుకే నాణ్యత లేనియి ఇచ్చేస్తున్నారండి. దానివల్ల మేము ఫస్ట్ నుండి అంటే పూర్వం నుండి చేసిన వాళ్ళందరూ కూడాను ఆ రేటుకి చేయలేక చాలా సఫర్ అవుతున్నామండి. ఇప్పుడు కూడా లక్క, కర్ర కూడా ఇదివరకు అంటే మాకు తక్కువ రేటుకొచ్చేదండి. ఇప్పుడంటే అది కూడా 2 టైమ్స్, 3 టైమ్స్ ఎక్స్‌ట్రా పెరిగిపోయిందండి. దానివల్ల చాలా మంది ఈ వర్క్ మానేసి వేరే పనులకెళ్ళిపోదాము, వేరే ఫ్యాక్టరీలకెళ్ళిపోదామని రోజు కూలికెళ్ళిపోతున్నారండి. కానీ మా కళాకారులని పేరు తప్ప మేము కళను బ్రతికిస్తున్నాం. కానీ మా ఆదరణ అంటూ ఏమి ఉండట్లేదండి. ఎందుకంటే మార్కెట్‌లో తక్కువ రేట్‌కి వచ్చేయడం వల్ల మా మేము కష్టపడి చేసిన ఐటెమ్స్ కూడా అంత వాల్యూ ఉండట్లేదండి. కానీ మేము చేసిన వస్తువులు కొన్ని కొన్ని సంవత్సరాలు ఉంటాయండి. కానీ మాకు ఆ గిట్టుబాటు ధర దొరకట్లేదండి. ప్రభుత్వం కూడా కొద్దిగా స్పందించి మాకు గిట్టుబాటు ధర ఇచ్చేలాగా కొద్దిగా ప్రయత్నించాల్సిందిగా కోరుచున్నాను. సార్ ప్రభుత్వం నుంచి మీకేమైనా సబ్సిడీ లోన్‌లు అందుతాయండి? ఒకప్పుడు వచ్చేయండి. ఇప్పుడంటే సబ్సిడీ లోన్స్ లేవండి. ఎందుకంటే ఆర్టిజన్స్ ఇవి కంపెనీ చూపించాలి లేదా ఇలాగా టెండర్స్ ఇవ్వాలి అది ఇది అని అనడం వల్ల చాలా మందికి తెలియకపోవడం వల్ల ఎవరు ఆ సబ్సిడీ లోన్ల మీద ఉత్సాహం చూపించక ఇంకా పని చేసిన డబ్బులు షాప్‌కి ఇచ్చుకోవడం, డబ్బులు తెచ్చుకోవడం, వండుకోవడం అన్నట్టే ఉన్నది తప్ప మనం ఇలా మార్కెటింగ్ ఎక్కువ చేసుకోవాలా, ఇలా సబ్సిడీ ఇస్తారు అంత లోకజ్ఞానం ఎక్కువ లేదండి మా ఆర్టిజన్స్‌లోని. ఆల్రెడీ నాకు తెలిసి ఇది ఒక చేతి వృత్తి కాబట్టి చేతి వృత్తులకి సబ్సిడీ లోన్‌లు ఉండొచ్చు కదండీ! చాలా ఉంటాయా? ఉన్నాయండి. అంటే ప్రభుత్వం తరపు నుండి కూడా సహాయం చేసి చేస్తుంటారండి. కానీ కొన్ని కొన్ని అవాంతరాల వల్ల మాకంది కూడా అందకుండా పోతున్నాయండి. ఎందుకు అంటే కొంతమందికి తెలీదు. ఈ సబ్సిడీ ఇలాగా చేస్తే సబ్సిడీ వస్తదని తెలీదు. తెలియక కొంతమంది ఏం చేస్తున్నారంటే మనకెందుకులే అని వదిలేస్తున్నారండి. జీవనోపాధి ఇదే జీవనోపాధి కింద బతుకుతున్నారు. బొమ్మలు చేసుకోవడం, షాప్‌కి ఇచ్చుకోవడం, ఉండడం అంతే తప్ప ఇంకేమీ ఆలోచించట్లేదండి. ప్రస్తుతం రోజుకి ఎంత మీకు రావచ్చండి ఈ యొక్క పని మీద? ఇదివరకు అంటే ఒక 2000, 1500 వచ్చేదండి ఒక రోజు. ఇద్దరు మనుషులు కష్టపడితేనే. ఎందుకంటే నేను, నా భార్య కూడా చేస్తది. ఇద్దరం కలిపి కష్టపడితే 1500, 2000 వచ్చేదండి. ఇప్పుడంటే అంత రావట్లేదు. ఎందుకంటే ఆ వస్తువు కాస్ట్ అంతా తగ్గిపోయిందండి. ఎందుకంటే ఎక్కువ సప్లై చేయడం వల్ల వస్తువు కాస్ట్ తగ్గిపోవడం వల్ల రూ. 1000 ఇద్దరు కలిపి పనిచేస్తే రూ. 1000 వస్తదండి. దాంట్లో పెట్టుబడికి ఒక 400, 500 తీసేగా 500తోనే ఇంకా జీవనోపాధి అలా గడుపుతున్నామండి.